ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. సుభద్రా సమేత శ్రీ జగన్నాథస్వామినే నమో నమ. జగన్నాథస్వామిని దర్శించినప్పుడు జగన్నాథస్వామి దగ్గర రాధాదేవి లేదా రుక్మిణి సత్యభామలు ఉండాలి కదా. అలా కాకుండా సుభద్రాదేవి ఎందుకు ఉంది అనే సందేహం చాలామందికి కలుగుతుంది. కంసుడి చెరసాలలో దేవకీదేవికి 8వ గర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినప్పుడు అదే సమయంలో గోకులంలో నంద యశోదలకు ఒక ఆడపిల్ల జన్మిస్తుంది. వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశంతో శ్రీకృష్ణ పరమాత్మను గోకులానికి తీసుకుని వెళ్ళి అక్కడ యశోద పక్కన పడుకోబెట్టి యశోద పక్కన ఉన్న ఆడబిడ్డను తీసుకొని తిరిగి చెరసాలకు వస్తాడు వసుదేవుడు. దేవకీదేవికి 8వ సంతానంగా ఆడపిల్ల పుట్టిందని తెలిసిన కంసుడు ఆ పాపను చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆ పాపను పట్టుకొని రాతికేసి కొట్టబోగా ఆమె కంసుడి చేతుల్లోంచి తప్పించుకొని ఆకాశంలోకి ఎగిరి అష్టభుజాలతో యోగమాయగా ప్రత్యక్షం అవుతుంది. ఆ యోగమాయ కంసమహారాజును చూసి, నిన్ను చంపేవాడు ఇప్పటికే పుట్టాడు, గోకులంలో పెరుగుతున్నాడు అని కంసమహారాజును హెచ్చరించి మాయమవుతుంది. ఆ యోగమాయ తర్వాత వసుదేవుడు మొదటి భార్య అయిన రోహిణీదేవి పుత్రికగా సుభద్ర అనే పేరుతో జన్మించింది. అందుకే సుభద్రను శ్రీకృష్ణుడి సోదరిగా యోగమాయ స్వరూపంగా పూజిస్తారు. జగన్నాథ రథయాత్రలో సుభద్రాదేవిని భువనేశ్వరి లేదా మహాశక్తి రూపంలో ఆరాధిస్తారు. అంతేకాకుండా పూరి జగన్నాథ ఆలయంలో శ్రీకృష్ణుడు అనగా జగన్నాథస్వామి తన అన్నయ్య బలభద్రుడు చెల్లెలు సుభద్రాదేవితో కలిసి కొలువై ఉండటం వెనక పురాణాలలో ఒక అద్భుతమైన కథ ఉంది. ఇది కేవలం భార్యాభర్తల బంధం కంటే అత్యున్నతమైన తోబుట్టువుల అనురాగానికి ప్రతీకగా చెప్పబడుతుంది. ద్వారకా నగరంలో 8 మంది భార్యలు ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ ఎల్లప్పుడూ బృందావనంలో గోపికలు రాధాదేవిని తలంచుకుంటూ తన్మయత్వంతో ఉండేవారు. ఒకరోజు కృష్ణుడి భార్యలైన రుక్మిణి సత్యభామలు ఇతర రాణులు రోహిణీదేవి దగ్గర వెళ్ళి, అమ్మ, మేమెంతగా స్వామిని ఆరాధించినా, ఎంతగా పూజించినా, ఎంత అనురాగం చూపించినా శ్రీకృష్ణ పరమాత్మ ఎల్లప్పుడూ బృందావనాన్ని గోపికలను ఎందుకు తలంచుకుంటూ ఉంటారు? వారి ప్రేమానురాగాల్లో రహస్యం ఏమిటి అని అడిగారు. దానికి రోహిణీదేవి బృందావనంలో లీలలు చెప్పడానికి సిద్ధపడింది. లోపలికి ఎవరూ రాకుండా చూడమని తలుపులు వేసి బయట సుభద్రాదేవిని కాపలా ఉండమని చెప్పింది. రోహిణీదేవి లోపల బృందావన విశేషాలు చెప్తుంటే రుక్మిణి సత్యభామ మొదలైన వారు భక్తిగా శ్రద్ధగా వింటున్నారు. సుభద్రకు ఆ కథలు వినాలని కోరిక ఉన్నా వినలేక తల్లి ఆజ్ఞ కట్టుబడి ద్వారం బయట కాపలా కాస్తూ ఉంది. ఆ సమయంలోనే అక్కడికి వచ్చిన శ్రీకృష్ణ బలరాముడు విషయం తెలుసుకుని చెల్లెలు సుభద్రాదేవికి అండగా ఉంటూ కాపలా కాయసాగారు. రోహిణీదేవి చెప్తున్న కథలను శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ముగ్గురు బయట నుండే శ్రద్ధగా వింటున్నారు. బృందావనంలో గోపికల అమితమైన భక్తి, రాధమ్మ అనురాగం, ప్రేమ గురించి వింటున్న ముగ్గురు అమితమైన ఆనందం పొందుతూ పరవశంలో మునిగిపోయారు. ఆ ముగ్గురు అక్కడ నుండే బృందావనంలో భక్తితో శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధిస్తూ మైమరిచిపోతున్న రాధాదేవిని గోపికలను అదే పనిగా చూడడం వలన వారి కళ్ళు పెద్దవిగా విచ్చుకున్నాయి. ఆ తన్మయత్వంలో శరీరం, చేతులు, కాళ్ళు ఉన్నాయి అన్న సంగతి కూడా వారు మరిచిపోయారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని చూసి తోబుట్టువుల మధ్య ఉన్న ఆ పవిత్రమైన ప్రేమానురాగాలను, భక్తిభావంతో కరిగిపోయిన వారి అద్భుత రూపాలను చూసి తరించిపోయారు. నారద మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ, స్వామి, కలియుగంలో మానవులను ఉద్ధరించడం కోసం ప్రేమానురాగాలకు ప్రతిరూపాలైన మీ ముగ్గురు తోబుట్టువులు ఈ అపూర్వమైన స్వరూపాలతో భూలోకంలో అవతరించవలసినదిగా కోరుతున్నాను అని ప్రార్థించాడు. శ్రీకృష్ణ పరమాత్మ నారదుడి కోరిక తీర్చడం కోసం ఆ తర్వాత కలియుగంలో
ఇంద్రద్యుమ్న మహారాజు కాలంలో విశ్వకర్మ ద్వారా అదే రూపంలో పెద్ద కళ్ళు ముడుచుకున్న చేతులతో పూరి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలుగా తయారయ్యి దేవతలచే ప్రతిష్ఠింపబడి పూజలు అందుకున్నాయి. అక్కడ నుండి పూరి జగన్నాథస్వామి క్షేత్రం ప్రధానంగా లౌకికమైన భార్యాభర్తల బంధాలకు అతీతంగా నిర్మలమైన నిష్కల్మషమైన తోబుట్టువుల బంధాన్ని బలపరుస్తూ భగవంతుడు భక్తులకు అక్కచెల్లెళ్ళ ప్రేమకు కరిగిపోయే తత్వాన్ని తెలియజేశారు. అందుకే అక్కడ రుక్మిణీదేవి కాకుండా సోదరి సుభద్రాదేవికి అన్నలైన బలభద్రుడు, జగన్నాథుడు ఇరువైపులా కొలువై ఉంటారు. ఆ బలభద్ర సుభద్రా సమేత జగన్నాథస్వామి వారితో రథయాత్రను దర్శించడం ద్వారా భక్తులకు పాపాలు పోయి అనంతమైన పుణ్యం లభిస్తున్నది. స్వస్తి. భారత మాతాకి జై.